పులివెందుల ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 2 జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇటు పులివెందులతో పాటు అటు ఒంటిమిట్ట జెడ్పీటీసీ కోసం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. అయితే తెల్లవారుజాము నుంచి టెన్షన్ వాతావరణం నెలకొంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే సమయంలో కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పులివెందుల్లో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి కడపకు తరలించారు పోలీసులు. ఇక వేంపల్లిలో సతీష్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తాను ఎలాంటి గొడవలు చేయలేదని, తనను ఎలా అరెస్ట్ చేస్తారంటూ పోలీసులతో రామ్ గోపాల్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. అటు టీడీపీ శ్రేణులు కూడా పోలీసులను అడ్డుకున్నారు. దీంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. చివరకు రామ్ గోపాల్ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీసులు అక్కడి నుంచి తరలించారు. పోలీసులను ఒకటే అడుగుతా ఉన్నా, ఇప్పుడే మీ అందరికీ తెలుసు నల్లపరెడ్డిపల్లెలో, కొత్తపల్లెలో, కనంపల్లెలో బూత్ చుట్టూ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇతర నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు కొన్ని వందల మంది ఉన్నారు. కొత్తపల్లెలో మా జనరల్ ఏజెంట్ మీద దాడి జరిగింది. తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. టీడీపీకి సంబంధించిన బీటెక్ రవి, ఆయన తమ్ముడు, వాళ్ళ అనుచరులు కలిసి మా ఏజెంట్ల పైన దాడి చేస్తుంటారు. మా ఏజెంట్లను లోపలికి పోనీయడంలా పోలీసులు అక్కడికి వెళ్ళి పనికొచ్చే పని చేయకుండా, మా ఏజెంట్లను లోపల కూర్చోబెట్టే పని చేయకుండా ఈ మాదిరి ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా నేను నా ఇంట్లో, మా ఊర్లో, మా ఇంట్లో ఉన్నా పులివెందుల టౌన్ లో, ఆయన వచ్చి నా మీద దాడి చేయడము, నన్ను ఈడ్చుకొని రావడము ఎంతవరకు సభలో ఎన్నికలు జరిపే విధానం ఇదేనా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా. ఎన్నికలు జరిపే విధానం ఇదేనా? మా ఇంట్లో నేను కూర్చోంటే నన్ను ఇడ్చుకొని పోతారా? నా వలన ఏం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది అని అడుగుతా ఉన్నా నేను. నా వలన ఏం సమస్య వచ్చింది? ఒక పక్క బూతుల కాడ మా ఏజెంట్ని లాగుతుంటారు, మా ఇంటి కాడ నన్ను ఏడుస్తుంటారు. ఏంటికయ్యా పోలీసులు మీరు? బూతుల దగ్గరికి పోవాలి, నా దగ్గరికి కాదు. ప్రతి బూత్ చుట్టూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కొన్ని వందల మంది ఉన్నారు. బయట నియోజకవర్గం కమలాపురం నుంచి, జమ్మలమడుగు నుంచి, పొద్దుటూరు నుంచి కొన్ని వందల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ 15 బూతుల దగ్గర వందల సంఖ్యలో ఉన్నారు. ఒక్కొక్క బూత్ దగ్గర వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఈ మాదిరి నా దగ్గరకు వచ్చి నన్ను అరెస్ట్ చేయడము, నన్ను ఈడ్చుకొని పోవడము ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మాకు ఆ పని చేయడం పెద్ద విషయం కాదు, కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వాళ్ళకు అడుగున ఆ పనికి పోలీసులే సహకరిస్తుంటారు. ఎక్కడన్నా ఇంకా కర్రలు తక్కువైతే పోలీసులు లాఠీలు సైతం ఇచ్చే పరిస్థితుల్లో పోలీసులు ఉన్నారు. అంత అధ్వానంగా ద వర్స్ట్ పోలీసింగ్ ఎవర్ సీన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ద వర్స్ట్ పోలీసింగ్ ఎవర్ సీన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు గారు, యు ఆర్ ఎ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. ఇంత అప్రజాస్వామికంగా నువ్వు ఎన్నికలు జరుపుతా ఉన్నావు. దీని బదులు ఎన్నికలు రద్దు చేసి కొత్త చట్టం ఫామ్ చేసుకుని అన్ని నువ్వు నామినేషన్ బేసిస్ లో చేసుకోవడం మంచిది. ఎటువంటి నోటీస్ లేదు, కారణం లేదు, పొద్దున్నే ఇంటి దగ్గరకు వచ్చి ఈడ్చుకొని పోతా ఉన్నారు. నో రీజన్స్, నో నోటీస్, పొద్దున్నే ఇంటి దగ్గరకు వచ్చి ఈడ్చుకొని పోతా ఉన్నారు. నేను 10 రోజులుగా వీళ్ళని మంగపోతున్నా, సజావుగా జరపండి, సజావుగా జరపండి, నేను అన్ని రకాలుగా సహకరిస్తా అని. సజావుగా జరిపే వాళ్ళనేమో ఈడ్చుకొని పోతా ఉన్నారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసే వాళ్ళు, బూతుల దగ్గర ఉన్న గలాటలు చేసే వాళ్ళని మాత్రం బూతుల దగ్గర పెట్టినారు. తట్టు బయట నియోజకవర్గాల నుంచి వచ్చింది. ఈ రోజు 15 బూతుల్లో కనీసం అంటే 2000 మంది బయట నియోజకవర్గాల నుంచి, ముఖ్యంగా జమ్మలమడుగు నుంచి, కమలాపురం నుంచి, పొద్దుటూరు నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి ఇవాళ మా వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తా ఉన్నారు. పోలీసులే దీనికి పూర్తి కారణం, పోలీసులే దీనికి ఫెసిలిటేట్ చేస్తా ఉన్నారు. మాకు ఆ పని చేయడం పెద్ద విషయం కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తాను. ఈ అక్రమ అరెస్టు నిరసన ఖచ్చితంగా నేను వ్యవస్థలకు, ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తాను. ఈ అక్రమ అరెస్టు నిరసన ఖచ్చితంగా నేను వ్యవస్థలకు, ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తాను.